హలో అందరికి జై శ్రీ గణేష్. ఎక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే మళ్ళీ ఒకసారి వచ్చేసిన. చూసుకున్నట్లయితే మార్నింగ్ అప్డేట్ కవర్ చేయడానికి వచ్చేసిన. మన జగన్నాథ స్వామి ఇంకా సుభద్ర బలరాం అయితే రెడీ అయిపోయారంట. మట్టి వర్క్స్ అయితే ఫస్ట్ లేయర్ అయితే కోటింగ్ అయిపోయిందంట. ఏముంటదో మొత్తం అయితే అప్డేట్ అయితే పాయింట్ గా అయితే చెప్తా. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి. చలో చూద్దాం. చలో అందరికి జై శ్రీ గణేష్. ఇక్కడైతే నేను ఖైరతాబాద్ పెద్ద వినాయకుని దగ్గర అయితే వచ్చేసిన. ఇక్కడ చూసుకున్నట్లయితే వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి. మన వినాయకుని ఫేస్ దగ్గర అయితే హెవీ మనకు వెల్డింగ్ వర్క్స్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఎందుకంటే వినాయక చవితికి చాలా తక్కువ సమయం అయితే మిగిలింది. అందుకోసమే ఫాస్ట్ అయితే అయిపోయిన మొత్తం పనులు. మన వినాయకుని వెల్డింగ్ వర్క్ కానివ్వండి, కింద మనకు విగ్రహాల దేవతల పనులు కానివ్వండి, మస్తు ఫాస్ట్ గా అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఇంకో 2 days లో అయితే మొత్తం వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. వెల్డింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ అవుతాయి అన్నమాట. ఇక జాలి కూడా కొట్టేస్తారు. జాలి కొట్టిన తర్వాత మట్టి వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. మట్టి వర్క్ అయితే మన వినాయకుని కాళ్ళ దగ్గర అయితే ఫస్ట్ మట్టి పెట్టి పూజ అయితే చేస్తారు. మన రాజ్ కుమార్ అన్న, సందీప్ అన్న అయితే మట్టి అయితే మనకు పూజ అయితే చేస్తారు అన్నమాట. ఒకసారి దగ్గరికి వెళ్ళి అయితే చూపిస్తారు. నడని చూద్దాం. చలో మనకు వచ్చేసి వాసవి మాత దగ్గర చూసుకున్నట్లయితే మొత్తం అవుట్పుట్ అయితే వెళ్ళింది. నిన్న రాత్రి అయితే కొంచెం ఫస్ట్ లేయర్ దాకా అయితే పెట్టిరన్నమాట. ఇప్పుడైతే మొత్తం కంప్లీట్ అయితే గానికి వచ్చింది. ఇక చూసుకోండి, మన కాళ్ళ దగ్గర కానివ్వండి, కింద బ్యాక్గ్రౌండ్ కింద మనకు పీఠం కానివ్వండి, మొత్తం కానికైతే వచ్చేసింది. ఫస్ట్ లేయర్ అయితే ఈ రోజు ఇంకో 2 hours లో 1 hour లో అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది. మీరు చూసి ఉంటారు. చూసుకోండి, ఈ టైప్ లో అయితే ఉంది. ఇక సెకండ్ లేయర్ పనులు అయితే షురూ చేస్తారన్నమాట. సెకండ్ లేయర్ అయితే సాయంత్రం వరకు అయితే షురూ చేస్తారు. ఇక్కడైతే మన వర్కర్స్ సేమ్ ఎట్లయితే రౌండ్ షేప్ లో అయితే మట్టి కలుపుతారో సేమ్ అట్లానే చేస్తారు. ఇది డైలీ చేయాలి కదా మన వినాయకునికి కానివ్వండి, సైడ్ కి విగ్రహాలకు కానివ్వండి, సేమ్ ఇట్లానే రౌండ్ షేప్ లో అప్లై చేస్తారు అన్నమాట. రౌండ్ షేప్ లో మనకు చపాతీ టైప్ లో అయితే వరిగడ్డి ఇంకా మట్టి మిక్చర్ చేసి మనకైతే అప్లై చేస్తారు. మొత్తం ఇదే ఫస్ట్ లేయర్ అయితే కంప్లీట్ అయిపోయింది. మన వాసవి మాత దగ్గర అయితే ఇదైతే అప్డేట్ ఉంది. ఒకసారి మీకు జగన్నాథ స్వామి ఇంకా వేరే విగ్రహాలు అయితే చూపిస్తాను. అడని చూద్దాం. జై బోలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్ కి జై. ఇక్కడ చూసుకోండి, మన ఖైరతాబాద్ పెద్ద వినాయకుని పాదాలు ఎంతో అందంగా అయితే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది దర్శించుకునే పాదాలు అయితే నేను ఇక్కడ లైవ్ గా అయితే చూడడం జరుగుతుంది. మన జగన్నాథ స్వామికి అయితే చూసుకోండి, 3 విగ్రహాలు అయితే రెడీ అయితే అయిపోయినాయి. ఇక్కడైతే మన జగన్నాథ స్వామి, సుభద్ర, బలరాం చూసుకోండి ఈ టైప్ లో అయితే ఉంది. మనకు సేమ్ మన పూరి జగన్నాథ్ లో అయితే ఎట్లయితే ఉంటుందో అట్లనే మనకు వచ్చి దిద్దినట్టు అయితే ఉంది. దీనికైతే ఇంకా ఫస్ట్ లేయర్ కంప్లీట్ అయింది. మొత్తం లేయర్స్ ఇంకా 3 layers అయితే కావాలి. మట్టి లేయర్స్ ఉంటాయి. దాని తర్వాత అయితే మనకు పెయింటింగ్ వర్క్స్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. చూసుకోండి, ఈ విధంగా అయితే ఉంది. ఒకసారి జూమ్ చేసి చూపిస్తాం. మన జగన్నాథ స్వామికి చూసుకోండి, ఎవరెవరికైతే మన విగ్రహాలకు చూసి ఆనందం వచ్చిందో ఒకసారి కమెంట్ లో అయితే జై శ్రీ గణేష్ ఇంకా జై జగన్నాథ్ అయితే కమెంట్ చేసింది తొందరగా. ఇక మనకు లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి దగ్గర అయితే చూసుకోండి వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఇట్లా జాలి కొట్టడం అయితే షురూ చేసిరు అన్నమాట. సైడ్ కి అయితే చూసుకోండి, మనకు అడ్డంగా ఇంకా నిలువుగా అయితే జాలి కొట్టడం అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. సేమ్ రౌండ్ షేప్ లో అయితే 3D లుక్ లో అయితే మొత్తం కొట్టిన తర్వాత మనకు ఇది కూడా విగ్రహాల పని అయితే స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించిన మన గడ్డి వర్క్ అయితే బ్యాక్ సైడ్ అయితే జరుగుతుంది. బేస్ అయితే బ్యాక్ సైడ్ అయితే చేస్తారు. అది రెడీ అయిపోయినాక ఇక్కడ తెచ్చి మనకైతే మొత్తం అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. ఇక ఈవినింగ్ వరకు అయితే ఇది కూడా స్టార్ట్ అవుతుంది. మనకు నైట్ వరకు మొత్తం అవుట్పుట్ అయితే వెళ్తుంది అనమాట. ఈవినింగ్ అప్డేట్ లో అయితే మీరు చూడండి ఏముంటుందో. ఓకేనా, మా తల్లి దేవి మండపం చూసుకున్నట్లయితే మొత్తం జాలి వరకు అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. జాలి కొట్టేసిర్రు, సైడ్ లకి కానివ్వండి, రౌండ్ షేప్ లో అయితే జాలి అయితే కొట్టేసిర్రు. ఏం లేదు, ఇక మనకు బేస్ అయితే అన్న బేస్ ఉండే కానీ కట్ చేసిర్రు. దేనికోసం వేసిర్రు తెలీదు. సైజ్ మెజర్మెంట్స్ ఎక్కడిక్కడ ఏమో దానికి కూడా మనకు ఫిక్స్ చేస్తారనమాట. మొత్తం జాలికి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. గజలమ్మ దేవి మాతకు సంబంధించిన వర్క్స్ కూడా ఈరోజు సాయంత్రం వరకు అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. మన దేవి లుక్ అయితే కొంచెం వస్తుంది అనమాట. మొత్తం రెడీ చేస్తారు. హ్యాండ్స్ కానివ్వండి, బాడీ పార్ట్స్ కానివ్వండి, మనకు బ్యాక్ సైడ్ అయితే రెడీ చేస్తారు. అది రెడీ అయిపోయినాక ఇక్కడైతే తెచ్చి మనకైతే అవుట్పుట్ అయితే ఇస్తారనమాట. చూసుకోండి, ఇదైతే ఉంది. నిన్న మన రాజ్ కుమార్ అన్న ఇంకా సందీప్ అన్న అయితే పూజలు చేసిరు. పూజలు చేసిన తర్వాత మొత్తం వెల్డింగ్ వర్క్స్ మన జగన్నాథ స్వామి, వాసవి మాత మొత్తం అయితే రెడీ చేసిరు అనమాట. చూసుకోండి, ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. ఈరోజు అప్డేట్ అయితే ఇదే ఉంది. ఇంకా ఏం అప్డేట్ అయితే లేదు కొత్తగా. లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈవినింగ్ అప్డేట్లో అయితే కలుద్దాం. అందరికీ జై శ్రీ గణేష్.